కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు గతంలో మద్రాస్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల సుప్రీంకోర్టులో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. తాజాగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా సదరు దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక నిర్ణయం వెల్లడైంది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో విజయ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఏకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ఈ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు సదరు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించడానికి 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యం వహిస్తారు. కాగా సదరు కమిటీలో 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని జస్టిస్ అజయ్ రస్తోగికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే వీరిద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే ఉండకూడదని సుప్రీంకోర్టు షరతు విధించింది. కానీ తమిళనాడు క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారులై ఉండొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా దర్యాప్తు ఏ విధంగా సాగుతుందో ప్రతి నెల జస్టిస్ అజయ్ రస్తోగి కమిటీకి సీబీఐ అధికారులు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా తొక్కిసలాట ఘటనపై తమిళనాడు పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికనివ్వాల్సిందిగా మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కరూర్లో సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా తొక్కిసలాట ఘటనకు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆలస్యంగా రావడమే కారణమన్న అభిప్రాయం వెల్లడైంది. దీంతో అందరి ముందు విజయ్ దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు తొక్కిసలాట ఘటనపై అధికారంలో ఉన్న డీఎంకే అలాగే టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. కాగా సీబీఐ విచారణ కోరుతూ టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉండగానే సీబీఐ విచారణను కోరడం సమంజసం కాదని మండిపడింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తునకు అక్టోబర్ 3వ తేదీన మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో తమిళనాడుకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటయ్యింది. కాగా టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా పార్టీ అధినేత విజయ్ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే పార్టీ నేతలందరూ ప్రమాద స్థలి నుంచి పారిపోయారని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒక దశలో విజయ్కు నాయకత్వ లక్షణాలు లేవని కూడా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో సమాజంలో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోసం విజయ్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఐ దర్యాప్తునకు కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటన ఇటీవల రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్కు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడింది. ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుల బృందం తమిళనాడు వచ్చింది. తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతంలో సదరు బీజేపీ బృందం పర్యటించింది. ఈ బృందానికి ఎంపీ సినీ నటి హేమ మాలిని నాయకత్వం వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విజయ్ వంటి స్టార్ పాల్గొనే ర్యాలీకి ఇరుగైన ప్రదేశాన్ని ఎలా ఎంపిక చేశారంటూ తమిళనాడు సర్కార్పై హేమ మాలిని మండిపడ్డారు. తప్పంతా స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కార్దే అనే అర్థంలో ఆమె మాట్లాడారు. దుర్ఘటన జరిగిన తీరు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ హేమ మాలిని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా సిబిఐ దర్యాప్తులోనైనా నిజ నిజాలు వెల్లడవుతాయని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.